హాయ్ హలో నమస్తే అస్సలం అయికుం. వెల్కమ్ బ్యాక్ టు తారాస్ దుబాయ్ లైఫ్ స్టైల్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్న రెసిపీ ఒక అరబిక్ రెసిపీ. దీని పేరు మక్లూబా. నేను చికెన్తో ప్రిపేర్ చేస్తున్నాను. చికెన్ మక్లూబా. దీన్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ. దీని టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. దీని టేస్ట్ మీకు తప్పకుండా నచ్చుతుంది. మరేమాత్రం ఆలస్యం లేకుండా చాలా టేస్టీగా ఉండే ఈ డెలీషియస్ అయిన చికెన్ మక్లూబా రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 2 కప్పుల బాస్మతి రైస్ని తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకొని వాటర్తో ఒక 20 నిమిషాలు ఈ రైస్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలోకి ఒక్కొక్కటిగా చికెన్ పీసెస్ని వేసేసుకొని చికెన్ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ చికెన్ని జాయింట్ పీసెస్లా తీసుకున్నాను. మీరు హోల్ చికెన్తోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ చికెన్ పీస్ మాత్రం బిర్యానీ పీస్ లాగా పెద్ద సైజులోనే ఉండాలి. ఇలా చికెన్ని వేసుకొని చికెన్ని 2 వైపులా కూడా మాడిపోకుండా ఆయిల్లోనే ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా చికెన్ పీసెస్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల ఈ రెసిపీకి మంచి టేస్ట్ వస్తుంది. చికెన్ని ఎంత ఎక్కువసేపు ఉడికించినా కానీ పీస్ సపరేట్ అవ్వకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. అందుకని ఆయిల్లో కంపల్సరీగా చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా 10 నిమిషాలు చికెన్ పీసెస్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి 5 గ్లాసుల వాటర్ని వేసుకోవాలి. ఈ వాటర్తోనే చికెన్ని కుక్ చేసుకోవాలి. చికెన్ ఉడికిన తర్వాత మిగిలిన వాటర్తో రైస్ని కూడా కుక్ చేసుకోవాలి. అందుకని కొంచెం ఎక్స్ట్రాగా వాటర్ని యాడ్ చేయాల్సి వస్తే ముందుగానే యాడ్ చేసేసుకోండి. ఇలా వాటర్ని వేసుకున్న తర్వాత స్క్రీన్ మీద మెన్షన్ చేసిన స్పైసెస్ని వేసుకోవాలి. వాటితో పాటు పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, 2 ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చి, పీల్ తీసిన 5 వెల్లుల్లి రెబ్బలు, 1.5 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టీ స్పూను జీలకర్ర, 1 స్పూను ధనియాలు, 1/2 టీ స్పూను పసుపు, 1 స్పూను కారం, రుచికి సరిపడేంత సాల్టు, 1 స్పూను గరం మసాలా, సన్నగా చాప్ చేసుకున్న పుదీనా, సన్నగా చాప్ చేసిన కొత్తిమీర వేసుకొని వీటన్నింటినీ బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. చికెన్ బాగా ఉడికేంత వరకు ఇలా 15 నిమిషాలు కూడా హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. దీన్ని వేరే బర్నర్ మీదకి షిఫ్ట్ చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఇంకొక ప్యాన్ని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను చూపిస్తున్నట్లుగా బంగాళదుంప ముక్కల్ని కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వీటిని ఆయిల్లో వేసుకొని 2 వైపులా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యేలోగా ఒకసారి చికెన్ని కూడా చెక్ చేసుకుందాము. 10 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మరొక 5 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చికెన్ పెద్ద ముక్కలుగా ఉన్నాయి కాబట్టి నేను 15 నిమిషాలు ఉడికిస్తున్నాను. కాస్త చిన్న ముక్కలుగా ఉంటే చికెన్ని ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ బంగాళదుంప ముక్కల్ని ఎక్కువ ఫ్రై అవ్వకుండా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు 2 వైపులా టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఈ బంగాళదుంప ముక్కల మీద చిటికెడు సాల్ట్ని ముక్కలన్నింటి మీద పడేలాగా స్ప్రింకిల్ చేస్తూ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మరొకసారి టర్న్ చేసుకొని వెంటనే ఇంకొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి పెద్దగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ రైస్కి బ్రింజల్ కన్నా కూడా ఎగ్ ప్లాంట్ అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. మ్యాక్సిమం పెద్ద వంకాయతోనే ప్రిపేర్ చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ వంకాయ ముక్కల మీద కూడా లైట్గా సాల్ట్ని స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇలా స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత వీటిని కూడా అదే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ రెండింటిని కూడా ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చికెన్ని కూడా చెక్ చేసుకుందాము. చికెన్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ వాటర్లో నుంచి చికెన్ పీసెస్ని సపరేట్ చేసుకోవాలి. ఈ చికెన్ పీసెస్ అన్నింటినీ కూడా వేరొక ప్లేట్లోకి తీసుకొని చికెన్ పీసెస్ని పక్కన పెట్టేసుకోవాలి. చికెన్ని ఉడికించుకున్న ఈ వాటర్ని కూడా ఎలాంటి డస్ట్ రాకుండా ఒక బౌల్లోకి వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకున్న ఈ వాటర్ని కూడా ఒక పక్కన పెట్టేసుకోవాలి.
చికెన్ మక్లూబాకి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. ఇంకా స్టవ్ పైన ప్యాన్ని పెట్టుకొని చికెన్ మక్లూబాని ప్రిపేర్ చేసుకోవడమే. స్టవ్ పైన ప్యాన్ని పెట్టుకొని 1 స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. దీనిలోకి స్లైసెస్లా కట్ చేసుకున్న టొమాటో స్లైసెస్ని నేను చూపిస్తున్నట్లుగా సెట్ చేసుకోవాలి. టొమాటో స్లైసెస్ పైన ఫ్రై చేసుకున్న వంకాయ స్లైసెస్ని సెట్ చేసుకోవాలి. వంకాయ స్లైసెస్ని సెట్ చేసుకున్న తర్వాత వాటిపైన బంగాళదుంప స్లైసెస్ని కూడా సెట్ చేసుకోవాలి. ఇలా ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ నేను చూపిస్తున్నట్లుగా సెట్ చేసుకోవాలి. ఉడికించిన చికెన్ పీసెస్ని కూడా పెట్టిన తర్వాత 20 నిమిషాలు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసేసుకోవాలి. ఇలా రైస్ని వేసుకున్న తర్వాత 2 కప్పుల రైస్కి 4 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. అంటే 1:2 రేషియోలో వాటర్ని యాడ్ చేసుకోవాలి. అన్నీ బాయిల్ అయిపోయి ఉన్నాయి కాబట్టి రైస్ ఉడకడానికి సరిపడినన్ని నీళ్ళని వేస్తే సరిపోతుంది. ఒకవేళ చికెన్ని ఉడికించుకున్న వాటర్ కనుక తక్కువగా ఉంటే నార్మల్ వాటర్నైనా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇలా వాటర్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత కలపాల్సిన అవసరం లేదు. రైస్ మాత్రమే వాటర్లో ఉండేలా చూసుకోండి. ఇలా అంతా ఒకసారి రైస్ మొత్తాన్ని వాటర్లోకి వేసేసుకొని ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్ ఏమైనా ఉంటే ఒకవైపుకి పెట్టేసుకోండి. అలా పెట్టుకున్న తర్వాత మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీదే ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూడండి, రైస్ 70% అయితే ఉడికిపోయింది. వాటర్ కూడా కొంచెం ఉంది. ఇప్పుడు చిన్న బర్నర్ మీద లో ఫ్లేమ్లో ఇంకొక 15 నిమిషాలు ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత వెంటనే చెక్ చేయకుండా ఒక 5 నిమిషాల గ్యాప్లో చెక్ చేసుకోండి. 20 నిమిషాల తర్వాత చూడండి, చాలా టేస్టీగా చాలా యమ్మీగా ఉండే చికెన్ మక్లూబా రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని వేడివేడిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఎప్పుడూ చికెన్ బిర్యానీని మన స్టైల్లో తిని బోర్ కొట్టే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఇది ఒక మంచి రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి. దీని టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. తక్కువ స్పైసెస్తో చాలా యమ్మీగా ఉంటుంది. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. నేను చేసిన ఈ చికెన్ మక్లూబా రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేను చేసిన ఈ రెసిపీని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అల్లా హాఫీజ్.